ఏడో క్వశ్చన్ అండి, జాగ్రత్తగా వినండి. ఇది కూడా కొద్ది వెరైటీగా ఉంటుంది, జాగ్రత్తగా వినండి. ఒకసారి క్వశ్చన్ బాగా చదవండి. ఓకే, ఏం లేదు. ఎలా నడుచుకుని వెళ్ళిపోతున్నాను నేను బజార్లోనికి. వెళ్తున్నప్పుడే ఒక బిల్డింగ్ కనిపించింది. ఇలా చూశాను, ఆ బిల్డింగ్ ఇంకా పైకి చూశాను, టవర్ ఉంది. సరే, అలా చూడడం ఎందుకురా బాబు అని చెప్పి క్వశ్చన్ ఒకటి ఇచ్చాడు. ఆ టవర్ యొక్క హైట్ కట్టిమని, అంతే. సింపుల్ అన్న. ఇలా నడుస్తున్నప్పుడు బిల్డింగ్ చూశాను. ఆ బిల్డింగ్ యొక్క లెంత్ ఎంత అంటే 20 మీటర్లు. ఆ బిల్డింగ్ యొక్క లెంత్ ఎంత? నేను చూసిన బిల్డింగ్ లెంత్ 20 మీటర్లు. ఓకే, ఇది నేను చూసిన బిల్డింగు. 2 అంతస్తుల మేడ అనుకోండి. ఇక్కడ నేను ఉన్నాను, ఖాళీగా ఉన్నాను, ఏడ్ చేయాలి తెలియక చూశానట్టు. 20 మీటర్స్. ఆ బిల్డింగ్ మీద టవర్ ఉంది నాన్న. ఆ బిల్డింగ్ మీద టవర్ ఉంది. బిల్డింగ్ని చూసినప్పుడు 45 డిగ్రీల కోణంలో చూశాను. అరే పైన ఏదో బాగుందిరా అని చెప్పి తలెత్తాను. అక్కడ టవర్ ఉంది. ఆ టవర్ పైకి చూడడానికి 60 డిగ్రీల కోణంలో చూశాను. అయితే ఇప్పుడు అది బాధ ఏంటంట, ఆ టవర్ యొక్క హైట్ కట్టేసి వచ్చిరా, ఎలాగో అక్కడి వరకు వెళ్ళావు, ఆ టవర్ హైట్ తెలుసుకుని వచ్చి అని చెప్పాడు. సింపుల్. చూడు, అబ్జర్వర్ నన్ను ఏంటనుకున్నావు, నా పేరు పెట్టుకుని ఏ అని అనుకున్నాను. నేను అబ్జర్వర్ కాబట్టి నేను ఏ. సో ఇప్పుడు బిల్డింగ్ యొక్క ఫుట్ ఆఫ్ ది బిల్డింగ్ బి, టాప్ ఆఫ్ ది బిల్డింగ్ సి, టవర్ యొక్క టాప్ ఆఫ్ ది బిల్డింగ్ డి. ఓకే, ఇప్పుడు మనం ఇది కట్టాల. ఈ మధ్య గ్యాప్ ఎక్స్ మీటర్స్ కట్టేద్దాంరా. హైట్ ఆఫ్ ది బిల్డింగ్ 20 మీటర్లు, టవర్ మనకు తెలియదు, డిస్టెన్సు తెలియదు. నాకు బిల్డింగ్ మధ్య దూరం చెప్పానైతే నేను చెప్పలే కదా, నాకు బిల్డింగ్ మధ్య దూరం తెలియదు, ఆ టవర్ హైట్ నాకు తెలియదు. ఆ రెండింటిని మెయిన్గా ఫోకస్ చేయి. ఒకటి ఎక్స్ అనుకో, ఒకటి డి అనుకో. ఎం అని ఉంది కదా, ఎం అంటే మీటర్స్ అని అర్థం, అంతే. ఓకే, సరే నెక్స్ట్ చూడు. ఫస్ట్ బిల్డింగ్ పైకి చూసానా, యాంగిల్ ఎంత? 40 డిగ్రీలు. మరి టవర్ పైకి చూసానా, తలెత్తనా, యాంగిల్ ఎంత? 60 డిగ్రీలు. ఆ రెండు బుర్రలో ఉంచుకో, అయిపోయింది. ఓకే, ఫస్ట్ ఏం చేశానంటే ఈ ట్రయాంగిల్ని తీసుకున్నాను. ఫస్ట్ ఈ ట్రయాంగిల్ని, యాంగిల్ ఏబిసి లేదా ట్రయాంగిల్ ఏబిసి తీసుకున్నాను. యాంగిల్ బి 90 డిగ్రీలు. ఓకే, సిఏబి ఫస్ట్ ఎంత? 45 డిగ్రీస్ తీసుకో. tan 45 ఈజ్ ఈక్వల్ టు, tan అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్, బీసీ బై ఏబి. బీసీ బై ఏబి. బీసీ వాల్యూ ఎంత? బిల్డింగ్ యొక్క హైట్ ఎంత? 20 మీటర్లు. tan 45 వాల్యూ ఎంత? 1. సో 1 ఈజ్ ఈక్వల్ టు 20 బై ఏబి వాల్యూ ఎంత? నాకు తెలీదు. నాకు బిల్డింగ్ మధ్య దూరం తెలిసేటి తెలీదు. సో అందుకు డి అనుకున్నాను. సో క్రాస్ మల్టిప్లికేషన్, డి ఈజ్ ఈక్వల్ టు 20. సో నాకు బిల్డింగ్ మధ్య దూరం ఎంత? 20 మీటర్లు. బిల్డింగ్ హైట్ ఎంత? 20 మీటర్లు. ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పుడు బిల్డింగ్ పైన టవర్ ఉంది. ఆ టవర్ యొక్క హైట్ కనుక్కోవాలి మనం. కట్టేద్దాం, అది కూడా కట్టేద్దాం. సో ఇప్పుడు ఇంకొక ట్రయాంగిల్ మనకు మిగిలిపోయింది, ఆ ట్రయాంగిల్ తీసుకుందాం. ఇది కట్టాం కదా, ఇప్పుడు టోటల్ ట్రయాంగిల్ ఏబిడి కట్టేద్దాం. ట్రయాంగిల్ ఏబిడి తీసుకో. యాంగిల్ బి 90 డిగ్రీలు. తర్వాత ఇలా బిల్డింగ్స్ చూశాను 40 డిగ్రీలు, మరి టవర్ చూశాను ఎన్ని డిగ్రీలు? 60 డిగ్రీలు. అదే తీసుకో. tan 60 డిగ్రీస్. tan 60 కట్టా, బాగుంది. tan 60. ఓకే, ఆపోజిట్ ఏంటి? బీడి. ఆపోజిట్ ఈ మొక్కే కాదు నాన్న, ఇది మొత్తం బీడి. చూడు, బిల్డింగ్ హైట్ 20, మరి ఈ హైట్ ఎక్స్, మరి టోటల్ హైట్ ఎంత అవుద్ది? 20 ప్లస్ ఎక్స్, అంటే బీసీ ప్లస్ సిడి అని అర్థం. బీసీ ప్లస్ సిడి, అర్థమైందా? బై ఏబి. సో tan 60 అంటే √3. tan 60 అంటే √3. బీసీ అంటే 20, సిడి అంటే ఎక్స్ బై 20. ఏబి 20 అంటే ఏదనుకుంటున్నారు? ఏబి 20 అంటే మీకు బిల్డింగ్ హైట్ చూపిస్తారు కదా, ఒక్క నిమిషం పిక్చర్ చూడండి ఒకసారి. నాకు బిల్డింగ్ మధ్యన దూరం 20. నాకు బిల్డింగ్ మధ్యన దూరం 20. సో √3 ఈజ్ ఈక్వల్ టు 20 ప్లస్ ఎక్స్ బై 20. క్రాస్ మల్టిప్లికేషన్, 20 √3 ఈజ్ ఈక్వల్ టు 20 ప్లస్ ఎక్స్. సో నాకు ఎక్స్ మాత్రమే కావాలి, 20 ఇటుతోసే, 20 √3 మైనస్ 20. ఓకేనా? సరే, రెండిట్లో 20 కామన్ తీసి, √3 మైనస్ 1. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ 20. √3 అంటే 1.732. ఎప్పుడైనా √3 వాల్యూ అడిగితే 1.732, దాని యొక్క వాల్యూ ఎంత? 1.732 మైనస్ 1. సో 1732 నుంచి 1000 పోయింది అనుకో, ఎంత మిగులుతుంది? 732. సో 0.732 మల్టిప్లై చేస్తే అప్రాక్సిమేట్గా 14.64 మీటర్స్ వస్తుంది. మల్టిప్లై చేస్తే అప్రాక్సిమేట్గా ఎంత వస్తుంది? 14.64. ఈ ఎక్స్ దేని వాల్యూ నాన్న? ఆ టవర్ ఉంది కదా పైన, ఆ టవర్ యొక్క హైట్ ఎంత? 14.64 మీటర్లు. బిల్డింగ్ హైట్ ఎంత? 20 మీటర్లు.
నాకు బిల్డింగ్కి దూరం ఎంత 20 మీటర్లు. నేను బిల్డింగ్ని చూసినప్పుడు ఎన్ని యాంగిల్లో చూశాను 45 డిగ్రీలు. నేను టవర్ని చూసినప్పుడు 60 డిగ్రీలు. ఇది క్వశ్చన్, అంతే అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్. ఇది సింపులేరా నాన్న, ఏట్లేదురా, ఏం లేదు సింపుల్ క్వశ్చన్ ఇది. ఏంటంటే ఇప్పుడు విగ్రహాలు చూస్తుంటారు కదా మీరు, విగ్రహాల కింద ఒక దిమ్మ ఉంటుంది కదా, దిమ్మ. ఆ దిమ్మ హైట్ ఎంత అని అడిగాడు. అర్థం కాలేదా? సరే, ఇక్కడ ఉన్నాను నేను, ఏం చేయాలో తెలియక అలా ఊర్లోకి వెళ్ళాను. ఊర్లో ఎక్కడో నాకు ఒక విగ్రహం కనిపించింది. ఆ విగ్రహం హైటు 1.6 మీటర్లు. విగ్రహం హైట్ బాగుంది. విగ్రహం హైటు అక్కడ రాసి ఉంది, అరే బాబు ఈ విగ్రహం ఎత్తు 1.6 మీటర్లు అని. విగ్రహం కింద దిమ్మ ఉంది. ఆ దిమ్మ హైట్ నాకు తెలీదు. ఆ దిమ్మ హైట్ నేను కనిపెట్టాలా. ఓకే సరే, వెళ్ళినాడు వెలగో వెళ్ళావు. ఆ ఒక్కసారి ఆ బొమ్మ మీదకి ఇలా చూసామనుకో 60 డిగ్రీలో చూస్తాను. ఆ దిమ్మ మీదకి చూస్తున్నాను అనుకో 40 డిగ్రీలు. 2 యాంగిల్స్ ఇచ్చాడు. ఓకేనా, ఒక హైట్ ఇచ్చాడు. ఇప్పుడు మనం ఆ దిమ్మ హైట్ని కనుక్కోవాలా. అది క్వశ్చన్. ఒక్కసారి క్వశ్చన్ చదవండి, అది క్వశ్చన్ అంతే. ఆ పెడస్టల్ యొక్క హైట్, ఆ దిమ్మ యొక్క హైట్ కనుక్కుంటే క్వశ్చన్ అయిపోయింది. పెద్ద కష్టమేది కాదు, చాలా సింపుల్ క్వశ్చన్. ఓకే సరే, నేను ఇక్కడ నుంచి చూస్తాను కదా, నేను ఐఎమ్ ద అబ్జర్వర్. పెడస్టల్ ఫుట్ అంటే పెడస్టల్ కింద భాగం, బి స్టాట్యూ కింద భాగం, సి స్టాట్యూ పై భాగం, డి అవే రాశాను, కొత్తగా రాసిలేదు ఇక్కడ నేను. ఓకే నెక్స్ట్, సో డిస్టెన్స్ బిట్వీన్ అబ్జర్వర్ అండ్ ఫుట్ ఆఫ్ ద పెడస్టల్. సరే బాగుందిరా బాబు, ఇదంతా బాగానే ఉంది, కానీ నాకున్ను ఆ దిమ్మకి మధ్య దూరం తెలుసా? నాకు తెలియదు. అందుకు దాన్ని డి అనుకున్నాను. ఓకేనా, ఏంటనుకున్నాను? డి అనుకున్నాను. 1 మినిట్ ఫోకస్. ఓకే సరే, నాకున్ను పెడస్టల్కి మధ్యన దూరం మనకు తెలియదు. ఓకే బాగుందిరా, నీకు దూరం తెలియదురా. సరే, మరి ఆ దిమ్మ యొక్క ఎత్తు తెలుసా? తెలియదు. దాన్ని ఎక్స్ అనుకో. ఈ రెండు కనిపెట్టింది నీకు ప్రాబ్లం అయిపోయినట్లే. సరే, ఆ స్టాట్యూ ఎత్తు ఎంత నాన్న? ఆ బొమ్మ ఎత్తు 1.6 మీటర్స్. సరే, ఇలా ఉన్నాను కదా, ఆ దిమ్మ మీద చూసినప్పుడు నా యాంగిల్ ఎంత? ఆ దిమ్మ మీద చూసినప్పుడు 45 డిగ్రీలు. మరి బొమ్మ మీద చూసినప్పుడు 60 డిగ్రీలు. ఆ యాంగిల్స్ రాశాను. ఓకే, ఇప్పుడు నాకు కావాల్సిందంతా చాలా సింపుల్గా రాసేస్తాను. చూడండి, ఇక్కడి వరకు అంతా సొదా, అంతకుమించి ఎట్లేదు. ఏబిసి ట్రయాంగిల్ తీసుకున్నాను. యాంగిల్ బి 90 డిగ్రీలు, యాంగిల్ ఏ 45 డిగ్రీలు. ఆ రెండు రాశాను. చూడు, ఇదిగో కొత్తగా ఎట్ రాయలే, నీకు తెలియంది కాదు, నాకు తెలిసింది కాదు, అంతా మీకు వచ్చినవే. tan 45 డిగ్రీస్, tan 45 డిగ్రీస్ కడితే ఎలా వస్తుంది? ఆపోజిట్ బై ఎడ్జసెంట్, బీసీ బై ఏబి, బీసీ బై ఏబి. బీసీ అంటే ఆ దిమ్మెత్తు తెలీదు, ఎక్స్. ఏబి నాకు దిమ్మకు మధ్యన దూరం తెలియదు, డి. సో tan 45 తెలుసు, 1. 1 = x/d. సో d = x. క్రాస్ మల్టిప్లికేషన్, x = d. అంటే నాకు దిమ్మకు మధ్యన దూరము, ఆ దిమ్మ భూమి మీద నుంచి ఎంత పొడవు ఉందో ఆ దూరము ఒకటే. దిమ్మెత్తు నాకు దిమ్మకు మధ్యన ఉన్న దూరము ఒకటే అని క్లారిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు ఆ దిమ్మెత్తి ఎంత కనిపెడదాం. ఓకే నెక్స్ట్, ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ ట్రయాంగిల్ తీసుకుంటాం. ట్రయాంగిల్ ఏబిడి. ట్రయాంగిల్ ఏబిడి యాంగిల్ అంత 60 డిగ్రీలు. tan 60 = tan 60 ఆపోజిట్ బీడి బై ఏబి, ఏబి బీడి. సో tan 60 అంటే ఆపోజిట్ బీడి ఏబి. బీడీని 2 ముక్కలు చేశాను నేను. బీడీని 2 ముక్కలు చేశాను. సిడి ఒక పార్ట్, కిందనున్న బీసీ ఒక పార్ట్. యాక్చువల్గా ఇప్పుడు నేను మొత్తం ట్రయాంగిల్ కడుతున్నాను. కట్టేటప్పుడు దిమ్మని బొమ్మని కలిపేశాను. అప్పుడు నేను ఏం చేశాను, దిమ్మని బొమ్మని కలిపితే బీడీ వచ్చింది. దాన్ని నేను ఎలా రాస్తాను అంటే బీసీ ప్లస్ సిడి రాశాను. తప్పు రైట్ రాసుకోవచ్చు, అదే చేశాను. కిందన ఏబి, ఇదిగో బీసీ ప్లస్ సిడి, కిందన ఏబి, అంతే. tan 60 డిగ్రీలు అంటే √3. బీసీ అంటే ఎక్స్ తెలీదు నాకు, ఆ బొమ్మ ఎత్తు తెలీదు, ఎక్స్ ప్లస్ సిడి ఆ దిమ్మ ఎత్తు తెలీదు, ఎక్స్. బొమ్మ ఎత్తు 1.6 బై డి. కింద నాకు ఉన్న దిమ్మకు దూరం తెలీదు, డి. డి అన్న ఎక్స్ అన్న ఒకటే, అందుకు డి ప్లస్లో ఎక్స్ రాశాను. √3 = x + 1.6 / x. క్రాస్ మల్టిప్లికేషన్.
√3x = x + 1.6. సో ఎక్స్ ఇంటి పంపించాను. √3x - x = 1.6. ఈ రెండిట్లో x కామన్ తీశాను. √3 - 1 మిగులుతుంది. 1.6. నాకు x మాత్రమే కావాలి. గుణిస్తాడు, అటు వెళ్తే భాగిస్తాడు. x = 1.6/√3 - 1. x = 1.6/√3 - 1. సో ఇలా వదిలేయడం నాకు ఇష్టం లేదు. అందుకు √3 + 1 చేత నేను మల్టిప్లై చేశాను. ఈ రెండు క్యాన్సిల్ అయితే ఒకటి వస్తుంది. 1 × ఎనీథింగ్ అదే వాల్యూ. సో జస్ట్ ఆన్సర్ని కొద్దిగా మార్చడం కోసం మాత్రం ఇలా మల్టిప్లై చేశాను. సో 1.6 × √3 + 1. √3 - 1 √3 + 1. √3 - 1 × √3 + 1. కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే a - b × a + b. ఫార్ములా చెప్పరా? a² - b² అంటే √3² - 1². √3² అంటే 3 - 1 2. 3 - 1 2. 1.6 × √3 + 1/2. సో x = గుణించిస్తే 2 0.8. 2 8 16 పాయింట్ ఉంది, అందుకు 0.8. సో x = 0.8 × √3 + 1 మీటర్స్. సో ఆ దెమ్మెత్తి ఎంతరా? ఎంత ఎత్తు? 0.8 × √3 + 1 మీటర్స్. అంతే, పెద్ద కష్టం కాదు. వెరీ ఈజీరా, చాలా సింపుల్గా నేర్చుకోవచ్చు నువ్వు. కష్టమేం కాదు, ఈజీ. ఓకేనా? అర్థమైందా దెమ్మెత్తు? ఓకే, దెమ్మెత్తు అంత ఉంది. మరి నాకు దానికి మధ్య దూరం ఆ రెండు ఈక్వలే. సో నాకు దానికి మధ్య దూరం d = 0.8 × √3 + 1 మీటర్స్. అంతే, పెద్ద కష్టం కాదు, వెరీ సింపుల్. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదామా? ఒక క్వశ్చన్ చదివాకే నెక్స్ట్ రండి. గాబరి పడిపోయి లైన్ నేను చెప్తాను కదా, చెప్తున్నట్టు అలా తిన్న చదివి సరిపోకండి, అంత వేరంగా రావు. ఓకేనా? సో నాకంటే ఇది 3సారి 4సారి చెప్పడం కాబట్టి స్పీడ్గా మీకు చెప్పగలను. కానీ మీరు 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది, అంత ఈజీగా రాదు. ఓకేనా? ప్రాక్టీస్ చేయాలి. 15 క్వశ్చన్లు ఈ చాప్టర్ మొత్తానికి. 8 అయిపోయినాయి, మరొక 7 క్వశ్చన్లు అయిపోయి చాప్టర్ అయిపోయింది. చాప్టర్ కథం పూర్తిగా. ఓకేనా? సో జాగ్రత్తగా చదవండి. 9th క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సరే, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ బిల్డింగ్ ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ద టవర్ 30 degrees. ఓకే, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆన్ టాప్ ఆఫ్ టవర్ ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ద బిల్డింగ్ ఇస్ 60 degrees. ఓకే ఓకే, ఇఫ్ ద టవర్ 50 meters హై. ఓకే, ఫైండ్ ద హైట్ ఆఫ్ బిల్డింగ్. ఏం లేదు, క్వశ్చన్ ఏంటి అర్థమైంది? ఒక విషయం చెప్పండి నాకు. మీరు యూట్యూబ్లో చూస్తే ఒకసారి కామెంట్ సెక్షన్లో ఒక్క 3 సెకండ్లు ఆగి దీంట్లో నీకు ఏంటి అర్థమైందో కామెంట్ సెక్షన్లో రాయి. ఒక 5 seconds. 1 2 3 4 5 కంప్లీట్. ఓకే, ఏం లేదు నాన్న, ఇది టవర్ రా, ఇది మా ఇల్లు రా, బిల్డింగ్ రా. మేడెక్కాను, నేను ఖాళీగా ఉండలేను కదా, మేడెక్కాను. మేడెక్కి టవర్ కిందకి చూశాను రా, మేడెక్కి టవర్ కిందకి చూశాను రా. సరే, మా తమ్ముడు ఖాళీగా ఎందుకు ఉండమని ఆ టవర్ ఎక్కి ఆడు మా మేడ కిందకి చూశాడు రా. అర్థమైందా? ఇక్కడ నేనున్నాను, ఇక్కడ మా బ్రదర్ ఉన్నాడు, తమ్ముడు. ఓకే, సో ఈ టవర్ హైట్ 50 మీటర్లు రా. మా బిల్డింగ్ హైట్ నాకు తెలియదురా, నేను ఎప్పుడు కొనలేదు. ఇప్పుడు ఆడికి ఏటి కావాలి, ఆడి బాధ ఏంటంటే నా బిల్డింగ్ హైట్ ఎంతో చెప్పిమంతాను, అంతే. క్వశ్చన్ అర్థమైందా? సో నేను బిల్డింగ్ ఎక్కి ఖాళీగా ఎందుకు ఉండమని కిందకి చూశాను, టవర్ కిందకి 30 డిగ్రీల యాంగిల్లో. ఈడు ఖాళీగా ఉందని మా తమ్ముడు ఎందుకని ఆ టవర్ ఎక్కి మా ఇంటి కిందకి చూశాడు 60 డిగ్రీల కోణంలో. ఆ టవర్ ఎత్తు 50 మీటర్లు. అయితే మా ఇంటి యొక్క ఎత్తు ఎంత అని అడిగాడు. అది క్వశ్చన్. క్వశ్చన్ అర్థమైందా? క్వశ్చన్ అర్థమైతే ఆన్సర్ వచ్చేస్తుంది. సో సరే, ఆ టాప్ ఆఫ్ ద బిల్డింగ్ ఏ, ఫుట్ ఆఫ్ ద బిల్డింగ్ బి, ఫుట్ ఆఫ్ ద టవర్ సి, టాప్ ఆఫ్ ద టవర్ డి. చిన్నపిల్లల పెద్ద పెద్ద చెప్పను, రాసుకెళ్ళిపోండి. ఓకే, సరే, హైట్ ఆఫ్ ది టవర్ 50 meters. టవర్ యొక్క హైట్ ఎంత? 50 మీటర్లు చెప్పాను నేను మీకు ఆల్రెడీ. ఓకే, హైట్ ఆఫ్ ద బిల్డింగ్ తెలీదు, మా ఇంటి కొలత నేను ఎప్పుడు కొలలేదు. సో నాకు మా బిల్డింగ్ హైట్ తెలియదు, అందుకే ఎక్స్ అనుకున్నాను. ఓకే, సరే, బాగుంది. కానీ మా ఇల్లుకును అవతల ఏదైతే టవర్ ఉందో మా ఇంటికి టవర్కి మధ్య దూరం నీకు తెలిసేటి? నాకు తెలీదు, నీకు తెలీదు, అందుకు దాన్ని డి అనుకో. నాకు తెలీదు, నీకు తెలీదు, అందుకు దాన్ని డి అనుకో. సో నాకు టవర్కి మధ్య దూరం తెలీదు, మా ఇంటి కింద నుంచి టవర్కి దూరం నాకు తెలియదు. రెండోది, మా ఇల్లు హైట్ నాకు తెలియదు. ఈ రెండు నేను కనిపెట్టాలి. ఇప్పుడు చూద్దాం. సో నేను బిల్డింగ్ బాటమ్ నుంచి ఒక్క నిమిషం, బిల్డింగ్ పైనుంచి టవర్కి ఎన్ని డిగ్రీల యాంగిల్లో చూశాను? 30 డిగ్రీలు. మరి ఈ టవర్ మీద నుంచి మా ఇంటికి ఎన్ని యాంగిల్లో చూశాడు? 60 డిగ్రీలు. ఓకే, ఫస్ట్ 30 డిగ్రీలు తీసుకుందాం. ఈ యాంగిల్ 10 చెప్పిన 90 degrees. ట్రయాంగిల్ ఏబీసీ తీసుకున్నాను.
ట్రయాంగిల్ ఏబిసి. ఈ ట్రయాంగిల్ ఫస్ట్ తీసుకుని ముక్కని ఇలా బయట తెచ్చే. ట్రయాంగిల్ ఏబిసిని తీసుకున్నాను. ఓకేనా, ఇది తీసుకున్నాను నేను ఈ బొమ్మని. ఓకే, సరే. ట్రయాంగిల్ ఏబిసిలు ఏటట్టు ఉన్నాయి అవి రాసేస్తాను చూడు. ఇక్కడ ఏబిసి 60 డిగ్రీలు, ఇది ఎక్స్. ఓకే, ఎక్స్ 90 డిగ్రీలు, 60 డిగ్రీలు, ఏబిసి. ఓకే, సరేనా, సరిపోయింది. అదేనా బొమ్మ? ఓకే. tan 30 కడతాను. tan 30 సారీ 60 డిగ్రీ కాదు 30 డిగ్రీలు. tan 30 కడతాను. tan 30 అంటే ఆపోజిట్ బై ఎడ్జసెంట్, అంటే ఏబి బై బీసీ. tan 30 వాల్యూ 1/√3, ఏబి వాల్యూ ఎక్స్. నాకును ఈ టవర్కి మధ్య డిస్టెన్స్ నాకు తెలియదు కదా, ఈ వాల్యూ ఏమనుకున్నాను, డి అనుకున్నాను. సో ఎక్స్ బై డి. అర్థమైందా? మళ్ళీ చెప్పనా, కొద్దిగా కన్ఫ్యూజ్ అనిపించిందా? మళ్ళీ చెప్తాను చూడు. tan 30 నాన్న, tan 30 అంటే tan 30 ఎక్కడ ఉంది, ఆపోజిట్ ఎక్స్, అడ్జసెంట్ డి, ఎక్స్ బై డి. tan 30 వాల్యూ 1/√3, క్రాస్ మల్టిప్లికేషన్, డి ఈజ్ ఈక్వల్ టు √3x పక్క నుంచి. సో ఇప్పుడు మా బిల్డింగ్ నుంచి ఆ టవర్, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత, √3x. ఓకే, నెక్స్ట్ బిట్. నెక్స్ట్ ఇప్పుడు ఏ ట్రయాంగిల్ తీసుకున్నానంటే టవర్ని తీసుకున్నాను. ఇప్పుడు ఇచ్చేసాను, టవర్ని తీసుకున్నాను. సరే, ఈ టవర్ పని చూద్దాం ఇప్పుడు. టవర్ ఏంటి, బిడిసి. బిడిసి 50 మీటర్లు కలిగి లెంత్. ఓకే, ఇది మనకున్నది, ఇది టవర్ నాన్నది. ఓకే, 60 డిగ్రీల యాంగిల్లో చూసాం ఇక్కడి నుంచి. ఇది 90 డిగ్రీలు, అదే రాశాడు. ఇదిగో అవే రాశాడు, 90 డిగ్రీలు 60 డిగ్రీలు అని రాశాడు ట్రయాంగిల్లోనే. tan 60 కట్టాను. tan అంటే ఆపోజిట్ బై ఎడ్జసెంట్, అంటే సిడి బై బీసీ. సిడి బై బీసీ. సిడి అంటే ఎంత, 50. బీసీ అంటే ఎంత, డి. తెలీదు నాకు, టవర్ మధ్య దూరం తెలీదు, డి. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసామనుకో, √3d ఈజ్ ఈక్వల్ టు 50. √3d ఈజ్ ఈక్వల్ టు 50. సో నాకు డి మాత్రమే కావాలి, గుణిస్తుంది అటు వెళ్తే బాగేస్తుంది. అదే రాశాను. ఇదిగో డి వాల్యూ ఎంత వచ్చింది, 50/√3. ఇక్కడ డి వాల్యూ ఎంత వచ్చింది, √3x. ఇక్కడ డి వాల్యూ √3x, ఇక్కడ డి వాల్యూ 50/√3. ఇప్పుడు వీళ్ళిద్దరిని ఈక్వల్ చేసాయి. ఫ్రమ్ 1 and 2 వాళ్ళిద్దరిని ఈక్వల్ చేస్తే √3x ఈజ్ ఈక్వల్ టు 50/√3. ముందు వాల్యూ ఎంత, √3x వచ్చింది. ఎక్కడంతా 50/√3 వచ్చింది. వాళ్ళిద్దరిని ఈక్వల్ చేసామనుకో, సో √3x ఈజ్ ఈక్వల్ టు 50/√3. క్రాస్ మల్టిప్లికేషన్ బై 1, 50 × 1 50, √3x × √3. మరీ చెప్తున్నాను, √3 × √3 అంటే 3x ఈజ్ ఈక్వల్ టు 50. సో గుణిస్తుంది, అటు వెళ్తే భాగిస్తుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 50/3 మీటర్లు. ఎక్స్ వాల్యూ ఎంత, హైట్ ఆఫ్ ది బిల్డింగ్ వాల్యూ ఎంత, 50 హైట్ ఆఫ్ ది బిల్డింగ్ ఎంత, ఏబీని ఎక్స్ అనుకున్నాను కదా, ఆ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది చూడు, 50/3 మీటర్లు. వెరీ సింపుల్, అంతే. పెద్ద క్వశ్చన్ ఏం కాదు, పెద్ద కష్టం ఏం కాదు. 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే వెరీ సింపుల్గా వస్తుంది. సో ఇక్కడ మీకు ఇలాగ గీసేస్తాను కదా చెప్పేటప్పుడు, మీరు ఏం వరి అవ్వకండి, నోట్స్ మీకు క్లియర్గా వస్తుంది. నోట్స్ యాప్లో ఉంటుంది. మన యాప్ ఎవరైనా డౌన్లోడ్ చేసుకోండి, కింద ఉంటుంది డిస్క్రిప్షన్లో లింక్, డౌన్లోడ్ చేసుకోండి. మన యాప్ డిఎంటీ క్లాస్ 1 to 10 మన యాప్ పేరు. ఓకేనా, ఎందుకంటే డిఎంటీ అనే పేరుతో 3-4 యాప్స్ ఉన్నాయి. ఆ 4 మనవే. సో 10th ఇంటర్ డిగ్రీ కాంపిటేటివ్ ఇవన్నీ కూడా మన ఛానల్లో వస్తాయి. సో ఈ ఒక్క ఛానల్ కాదు, మనకు 4 ఛానల్స్ ఉన్నాయి. ఎవరైనా సపోర్ట్ చేయాలనుకుంటే యూట్యూబ్ ఛానల్లో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, మీరందరూ మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు.